అనిల్ రావుపూడి చిరంజీవి కాంబోలో వస్తున్న మెగా 157 సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. రీసెంట్గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టుకున్న ఈ చిత్రం అనిల్ రావుపూడి కెరీర్లోనే అత్యంత వేగవంతంగా పూర్తయ్యే సినిమాగా నిలవబోతుంది. వారం రోజుల పాటు మొదటి షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటే కేవలం 6 రోజుల్లోనే ఆ షెడ్యూల్ని పూర్తి చేసి పెట్టేశారంట అనిల్. ఆయన మేకింగ్ స్టైల్ మెగాస్టార్ చిరంజీవికి ఎంతో నచ్చిందంట. నిర్మాత బడ్జెట్ని సేవ్ చేసేందుకు అనిల్ రావుపూడిపై లొకేషన్ సెట్స్లో ప్రశంసల వర్షం కురిపించారట. అనిల్ రావుపూడి స్పీడ్ చూస్తుంటే కేవలం 3 నెలల్లోపే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం ముగించేసేలా ఉన్నాడు. సాధారణంగా అనిల్ సినిమాలన్నీ ఇదే రేంజ్ స్పీడ్లో పూర్తవుతుంటాయి. ఈ చిత్రం వాటికంటే వేగంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని ఈ సినిమాలో మళ్ళీ చూపిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్లో చిరంజీవి పాత్రని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. తన సినిమాలో అలాంటి గ్యాంగ్స్టర్ మెగాస్టార్ని బయటకు తీసుకొని రాబోతున్నారట. అంటే చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ని చూపిస్తూనే గతంలో ఆయన హీరోయిజం ఎలా ఉండేదో దానిని మరొకసారి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సాధారణంగా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడని నయనతార ఈ చిత్రంలో అడుగుపెట్టడమే ప్రమోషనల్ వీడియోతో అడుగుపెట్టేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతేకాదు, ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపిస్తారట. దాదాపుగా సెకండ్ హాఫ్ మొత్తం వెంకీ ఈ చిత్రంలో ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అని పర్ఫెక్ట్గా కుదిరితే ఈ చిత్రంతో అనిల్ రావుపూడి ఈసారి 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో వేసిన స్పెషల్ సెట్లో ఈ షెడ్యూల్ జరిగింది. చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ కూడా ఈ వారంలోనే మొదలు కానుందని తెలుస్తుంది. ఈ స్పీడ్ చూస్తుంటే అనుకున్న దానికంటే కూడా ముందే దర్శకుడు అనిల్ ఈ మూవీ షూటింగ్ని మొత్తాన్ని కంప్లీట్ చేసేలా ఉన్నాడని చిరు అభిమానులు అంటున్నారు. చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా ఇది. ఇందులో ఆయన వింటేజ్ లుక్లో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహుకారపాటి సుష్మిత కొనిదల నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.